మేడం గారు, నిన్న మనం వీడియో తీసేటప్పుడు చూసాం, ఇది ప్రెగ్నెంట్గా ఉంది, తెల్లారిదోడికి మీ ఊళ్ళో దూడ ఉంది. అసలు ఎప్పుడు ఈనింది ఇది? ఎన్ని అంగుళాలు తల్లి? ఎన్ని అంగుళాలు? ఇది చాలా సంతోషంగా ఉందండి చెప్పడానికి. ఈరోజు కృష్ణాష్టమి రోజు జన్మించింది ఇది. నిన్న మనం చూసాం, ఇది మైక్రో మినియేచర్కి చెందిన ప్రెగ్నెంట్ అవని. ఇది ఈరోజు ఉదయాన్నే జన్మించిందండి. మరి డాక్టర్ పి కృష్ణంరాజు గారి ద్వారా తయారు చేయబడిన గోశాల మనకు 3 రకాలుగా హైట్లుగా ఉంటాయని ఆల్రెడీ మనం ఒకసారి మేడం గారు, అసలు రికార్డులో ఎంత హైట్ ఉంటుందండి? మామూలుగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ మనం చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్కి చెందిన ఒక ఆవు అండి. అది 26 అంగుళాలు. కానీ దానికి ఒక చిన్న స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల వచ్చింది, అంతేకాని ఇది న్యాచురల్గా వచ్చిన హైట్ కాదండి. రాణి అని పేరు ఉంది. అది బంగ్లాదేశ్కి చెందిన ఆవుగా నమోదయ్యింది. ఇది మీరు చూసినట్టయితే మైక్రోమినియేచర్ జాతికి చెందిందండి. ఇది 23 అంగుళాలు మాత్రమే ఉంటుంది. మనం సహజంగా 24 అంగుళాల లోపు ఉన్నదాన్ని మైక్రోమినియేచర్ అంటాము. దీనికి జన్మనిచ్చిన ఈ ఆవు ప్రజెంట్ 11 అంగుళాలు మాత్రమే ఉందండి. ఇది ఏజ్ వచ్చి మెచ్యూర్ అయ్యే లోపు ఇంత హైటే పెరుగుతుంది, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. చాలా మందికి అపోహలు ఉండొచ్చు, ఇంత చిన్న ఆవులు వీటికి పిల్లలకి జన్మనివ్వగలవా, అసలు అవుతాయా, ఇది ఏంటి అని ఒక అనుమానం ఉండొచ్చు. కానీ మీరు చూస్తున్నట్టయితే ఇది ఆల్రెడీ ఒక జన్మనిచ్చిందండి. దీనికి 2 లీటర్ల పాలు కూడా ఇస్తుంది. ఇది అంటే మనకి ఇంకా 2-3 రకాల ఆవులు ఉన్నాయి. అసలు ఎన్ని అంగుళాలు ఎత్తుంటాయండి? మన దగ్గర 3 రకాల హైట్లు బట్టి ఉంటాయండి. మినియేచర్, మైక్రో మినియేచర్ అండ్ నాడో అండి. మనకి మినియేచర్ ఆవులు అయితే 2.5 అడుగుల లోపు ఉంటాయండి. మైక్రో మినియేచర్ అయితే 2 అడుగులు ఉంటాయి. మన నాడీపతి క్యాటిల్ అయితే మనకి 1 అడుగు నుంచే ఉంటుందండి. అంటే నానో కౌస్ ఏమాత్రం ఎత్తుంటాయి? నానో కౌస్ మీకు 11 నుంచి 13 అంగుళాలు ఎత్తులో ఉంటాయండి. అంటే ఫిమేల్ వెర్షన్ ఇంత హైట్ ఉంటుంది అంటారా? మరి మేల్ ఫిమేల్ ఇలాగ హైట్ లోనే ఉంటాయి. మనం కూడా అలా చూసే హైట్ బట్టే వీటికి పేర్స్ కింద చేస్తాం. అంటే మనకి దూడలు చాలా చిన్నవి ఉంటాయి కదా, పాలు తాగుతాయి, తాగలని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది పాలు తాగడం కూడా మీకు చూపిస్తామండి. మీరు చూడండి వరం గారు, అది ఇప్పుడు చూసారు కదా, మనకి నిన్నే జన్మనిచ్చింది రోజు. అది మీరు పాలు తాగడం కూడా చూడొచ్చు. మనం చూసుకుంటే కనుక ఈ చిన్న దూడ 11 అంగుళాల చిన్న దూడ పాల కోసం తల్లి దగ్గర పొదుగు దగ్గరికి వెళ్తూ ఉంది. మేడం గారు, మనం చూసుకుంటే ఇంకా ఈ బంగ్లాదేశ్ ఆవు ఏదైతే ఉందో రాణి, అది 26 అంగుళాలని రికార్డులో ఉంది. అంటే మన నాడిపతి గోశాలలో ఎంత ఎత్తులో ఉంటాయి ఈ బుల్స్ కానీ ఈ కౌస్ కానీ? కాకపోతే అది హ్యాండిక్యాప్ వల్ల దానికి ఇది వచ్చింది, కానీ న్యాచురల్ హైట్ కాదండి. మన గోశాలలో చూసుకున్నట్టయితే ఈ మైక్రో మినియేచర్ 23 అంగుళాలు మాత్రమే ఉంటుంది. దానికి 11 అంగుళాల దూడ పుట్టింది మనకి. ఇంతే కాకుండా ఇంకా చాలా చిన్న సైజులో కూడా మనకి నాడిపతిలో ఉంటాయండి. నాడిపతి నానో ఆవులని ఉంటాయి. అవి మనకి 11 నుంచి 13 అంగుళాల లోపు కూడా ఉంటాయి మన దగ్గర.